తెలంగాణ ప్రజలందరికీ బాధతో జై తెలంగాణ. ఏంది ఉదయ్ భాయ్, నీ వెనుక ఒక తమ్నైల్ కనిపిస్తూ ఉన్నది. తమ్నైల్ అనుకోవచ్చు, ఒక పోస్టర్ అనుకోవచ్చు. ఈడ మంగ్లీని తీసుకొచ్చినావు, ఈడ రేవంత్ అన్న మంగ్లీని చూస్తున్నట్టు ఒక ఫోటో తీసుకొచ్చినావు. ఈడ కీర్తిశేషులు బండి యాదగిరి గారి ఫోటో తీసుకొచ్చినావు. ఈడ తెలంగాణ తల్లి ఏడుస్తున్నటువంటి ఫోటో పెట్టినావు. ఈడ ఆంధ్రప్రదేశ్ని తీసుకొని వచ్చినావు. ఈడ మొత్తానికి కలిసి ఉన్నటువంటి ఫోటో తెచ్చినావు. ఇది అమరవీరుల స్తూపాన్ని తెచ్చినావు. ఎందుకు? వీళ్ళన్నిటికీ కారణం ఏంటి అనేది ఒకసారి తీసుకొచ్చారు. అది మరో కుట్ర, దీనికి మరో కుట్ర అనే పేరు పెట్టినావు. ఏంది ఇదంటే మాట్లాడదాం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేద్దామని అంటున్నా అంటే, తెలంగాణ ఎన్ని సంవత్సరాల కలను తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. యావత్ భారత్ మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఇంకెన్ని నాళ్ళు రా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు, ఇంకెప్పుడు ఇస్తారా తెలంగాణ అని చెప్పి ఢిల్లీ మెడలు వంచినటువంటి నా తెలంగాణ ఉద్యమకారులకు, నా తెలంగాణ అమరవీరులకు పాదాభివందనం చేస్తూ వీడియోలకు పోదాం. ఏంటి కాన్సెప్ట్? ఎంత చులకన అయ్యింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణ మీద అంటే, చులకన చూపు ఎందుకు చూస్తూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తెలంగాణ ఉద్యమ గాయకులను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా అని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కార్ ఈరోజు తెలంగాణకి ఏం చేస్తుంది? తెలంగాణను అవమానపరిచేటట్టుగా, తెలంగాణను కించపరిచేట్టుగా రేవంత్ సర్కార్ చేస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బనకచెర్ల మీద నీటిని దోచుకపోతుంటే కల్లెర్రేయాల్సినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నన్ను ఎవడు చూస్తలేడు అన్నట్టుగా విధంగా ప్రవర్తిస్తున్నాడు. సరే, బనకచెర్లకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 1965లో సుమారు ఆ ప్రాంతంలో 397 మంది నా తెలంగాణ ఉద్యమకారులు మలిదశ పోరులో మరణించారు. తెలంగాణలో మలిదశ ఉద్యమంలో 1200 పైచీలకు మంది మరణించారు. డాటా ఉన్నదా అంటే ఇప్పటికీ ఏ ప్రభుత్వం తానా లేదు, ఆ లిస్ట్ అవుట్ కూడా లేదు. తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి పాయింట్ ఏం తీసుకుందామంటే, ఇక్కడ ఇదొకటి భారత సాంస్కృతిక వైభవం అని ఒకటి ఉందో చూసిరా, భారత సాంస్కృతిక వైభవం. ఇక్కడ తెలంగాణని కలిపి అక్కడ గిఫ్ట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఎవరికి ఇచ్చిండు? నారా లోకేష్ గారికి ఇచ్చిండు. అయ్యా నీకు కళ్ళు తెరుస్తలేవా, అయ్యో నీవా, నువ్వు అవ్వో నీవా అని చెప్పి నిన్ను బట్టలు ఊడదీసి నీ ఆంధ్రాకు పంపినాం కదా. నా తెలంగాణ నాకు కావాలని ఎన్నో సంవత్సరాల పోరాటం, నా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డటువంటి తెలంగాణ మీద నీకెందుకింత చిన్న చూపు? భారతీయ జనతా పార్టీకి సిగ్గుండాలా ఎలాంటి అధ్యక్షుడిని నియమించినామని? భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా స్పందించినా దీని మీద? ఎందుకు తెలంగాణ మ్యాప్ని ఆంధ్ర మ్యాప్ని కలిపినామని చెప్పి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కానీ మాట్లాడటం లేదు. ఎందుకు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మ్యాప్ ఈరోజు తెలంగాణను వేరు చేసే దిశగా ఇలా ఎందుకు చూపించడం లేదు? వేరుపడ్డట్టుగా ఎందుకు ఏరుపడ్డటువంటి కాపురాలే ఎన్నో ఉన్నాయి. అన్నదమ్ములు ఏర్పడతారు, ఎవని ఇల్లానికి, ఎవని కుంపటానికి, ఎవని కిచెన్ వానికి. మరి తెలంగాణ ఏర్పడ్డది కదా, కలిపి ఇయ్యడంలా ఎందుకు? సరే, తెలంగాణ ఒక్కదాన్నే మర్చిపోయినావా, మిగతా ఏర్పడ్డటువంటి రాష్ట్రాలను మర్చిపోలేవా అంటే మళ్ళీ ఎక్కడ రాష్ట్రం అక్కడనే ఉన్నది. కానీ తెలంగాణను ఆంధ్ర కలిపే ప్రయత్నం మరోసారి కాంగ్రెస్ చేస్తూ ఉన్నదా అంటే, మొన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఆయన చేసినటువంటి ఘనకార్యం ఇది. ఇంకెన్ని రోజులు మీ పెత్తానం కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? కుట్ర ఏమైనా చేస్తూ ఉన్నారంటే దీని మీద కుట్ర చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అంత సోయి లేకుంటున్నారా సార్ మీరు? తెలంగాణను ఆంధ్రం కలిపి ఇచ్చేంత ఏమున్నది మీకు? ఎటువైపు పోతా ఉన్నాం మనం? ఈ ఇష్యూ మర్చిపోకముందే మరి ఇంకో విషయం ఉన్నది. ఇక్కడ కప్ప ఎట్లా ఎగురుతుంది? చెంగ నీళ్ళలో ఎగురుకుంటా పోతా చూసినావా? తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ పాటలకు ఉన్నటువంటి విలువను తెలంగాణ గద్దర్ అవార్డ్స్ పేరు మీద గద్దరన్న పేరు ముఖం ముందల పెట్టుకొని ఆంధ్ర యాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పెద్దపీట వేసింది. అవునా కాదా? మీరే కామెంట్ల రూపంలో చెప్పురు. అయితే ఏంది అసలు నీ పంచాయతీ ఏంది ఉదయ్ భాయ్ అంటే నేను చూపిస్తా. నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చూడురి. అయితే ఒకసారి
బండి వెనక బండి బట్టి సాంగ్ పెట్టినావు కదా, ఏమైంది అని అంటే ఒకసారి మొత్తం చూడురి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక పాటను, తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించినటువంటి పాటను, బండి యాదగిరి గారు రాసినటువంటి ఒక పాటను ఏంది ఏమనుకుంటున్నావు మంగ్లీ? ఏమనుకుంటావు? తెలంగాణ సాహిత్యాన్ని కించపరిచే విధంగా నీ ఆటలేంది, నీ పాటలేంది? బండి వెనక బండి గట్టి సాంగు ఎంతమంది ఉద్యమాలను రేకెత్తించిందో నీకు తెలియదా? తెలంగాణ ఆడబిడ్డవై ఉంటే నీకు తెలుస్తుండే ఈ విషయం. తెలంగాణ ఆడబిడ్డవై ఉంటే నీకు తెలుస్తుండే. ఎవరో నా తెలంగాణ పూర్వీకులు రాసినటువంటి పాటలను తీసుకొని ఈరోజు నువ్వు యూట్యూబ్లో వాళ్ళ దాన రూపాయి 2 రూపాయలు ఇచ్చి నువ్వు వాడుకొని నువ్వు ఫేమస్ అయినావు. నా తెలంగాణ ఆడబిడ్డ అయి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. బండి వెనక బండి కట్టినటువంటి పాట నా మధుప్రియనో, నా తేలు విజయక్కనో, నా తెలంగాణ ఉద్యమకారురాళ్ళు ఎంతో మంది నా ఆడబిడ్డలు వాడి ఉంటే ఈ పాటకి ఇంత అవమానకరమైనటువంటి డ్యాన్స్ రాకపోతుండేనేమో. ఏం కుప్పిగంతలేస్తా ఉన్నావు? ఆ పాట ఏంది? నీ కథ ఏంది? నీ ఏం సంగతి జరుగుతా ఉన్నది? ఈడ నెల్లూరులో పుట్టినవు, నీకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమ సాహిత్యానికి నీకేం సంబంధం? ఏం గెంతడానికి వచ్చినావా నువ్వు వీడికి? ఇదేడా నా తెలంగాణ గద్దరన్న అవార్డ్స్లా తెలంగాణ సాహిత్యకారులను, ఉద్యమకారులను, పాటలు పాడినటువంటి వాళ్ళను అవమానించడానికేనా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ పెట్టేది? రేవంత్ అన్న ఇట్లా క్యాప్ కొడుతుంది. ఏం రేవంత్ అన్న తెలంగాణను కించపరుస్తుంటే నువ్వు క్లాపులు కొడతావా? ఒకసారి ఇంకొకసారి చూపిస్తా. ఇక్కడ డ్యాన్స్ చూడు ఈమెది ఎట్లుంటుందో. డాన్సులు ఏ బండ్లో వస్తావు కొడుకు అని డాన్సులు ఆడుతూ ఉన్నది. బండి వెనక బండి కట్టిన సాంగ్కి ఎంత ఉద్యమ చరిత్ర ఉన్నదో తెలుసా మంగ్లీ నీకు? ఎంత ఉద్యమ చరిత్ర ఉన్నది నీకు? తెలంగాణ ఉద్యమానికి నిజాం నవాబునే బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకు నైజాము సర్కారోడా, అదే గోలుకొండ కోట కింద నీ కిల్లా కడతాం కొడుకో, నీ నైజాం సర్కారోడా, నీ గోరి కట్టి ఆ గోరి మీద బతుకమ్మనేస్తామని చెప్పినటువంటి బండి యాదగిరి గారి పాటను ఈరోజు సినిమా పాట లెక్క చేసి ఈమె ఆట ఆడుతూ ఉన్నాం. తోలు బొమ్మల ఆట అన్నట్టు ఆట ఆడుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి మనం ఏం చేస్తా ఉన్నాం? తెలంగాణ ఉద్యమ ఆడబిడ్డ ఏంటో తెలుస్తుండే. ఆమె కాదు తెలంగాణ ఆడబిడ్డ. ఏదో గొంతు మంచుకున్నది, తెలంగాణ పాటలలో పాడుతూ ఉన్నది అని దగ్గర తీసుకుంటే ఈరోజు మన తెలంగాణ ఉద్యమ పాటలను, తెలంగాణ సాహిత్యాన్ని కించపరిచే విధంగా జాలే ఊసినవేమయ్యో ఓ జంగమయ్య ఆ సాంగ్ ఈమె రాసిందా? అన్నీ ఈమె రాసినాయని కాపీ సాంగ్సే, ఈమె తెచ్చుకునేవన్నీ కాపీ సాంగ్సే, ఈమె వాడేవన్నీ కాపీ సాంగ్సే. ఏమన్నా అంటే శివుని గుళ్ళకి పోతుంది, డ్యాన్సులు ఆడుతుంది. ఫస్ట్ ఆ ఈవోని ఆ రోజు గూమేది అని మేము ఎట్లా పర్మిషన్ ఇస్తావు బైసా పని. ఇక ఈమె గుంపు గంతులు ఉంటుంది. తెలంగాణను కించపరిచే విధంగా, తెలంగాణ సాహిత్యాన్ని కించపరిచే విధంగా ఇట్లా ఉన్నది. ఇక సరే ఈయన తెలంగాణ ఉద్యమకారురాలు కాదు, ఆమె తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నదా అనేది మీ కామెంట్లో. తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా కనిపించిందా? ఆమె V6లా పాటలు పాడుకోనికి వస్తుండే. ఈరోజు తెలంగాణ ఉద్యమ సాహిత్య పాటలను కించపరిచే విధంగా డ్యాన్సులు వేస్తా ఉన్నా, కుప్పి గంతులు వేస్తా ఉన్నాం ఏంది. తర్వాత ఇంకా ఈయన గురించి మాట్లాడితే ఇక తెలంగాణ ఉద్యమంలో కనిపించలేడు ఈయన. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద, ఈటల రాజేందర్ గారు లాంటి వ్యక్తుల మీద గన్నులు పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తిన తెలంగాణ ఉద్యమం సమయంలో. ఈయన మరి ఇసొంటి కాకపోతే ఇంకేం చేశాడు? అనవసరంగా ఆయన ఏదో పాపం చేస్తుందని చెప్పి కేసీఆర్ మూల కూర్చోబెట్టి నిన్ను తెచ్చుకున్నాం చూడు రేవంత్ అన్న మా నెత్తి మీదికి. ఆంధ్ర తెలంగాణ కలిపే ప్రయత్నం చేస్తున్నావా? నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నాడు చంద్రబాబు అంటే ఆయన మాట్లాడిండు, కొన్నే తీసుకుపోతా ఉన్నాడు. ఏం తీసుకుపోతా ఉన్నాడు? కనీసం ఏమైనా అవగాహన ఉన్నదా? అనుభవం లేని అనుమల రేవంత్ అన్న ఒకటే అడుగుతా ఉన్నా, తెలంగాణకి ఏం చేస్తా ఉన్నావు నువ్వు? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నావు? మంగ్లీ ఆడ కూర్చొని కప్పగంతలు వేసుకుంటా మా పాటలు పాడుతుంటే క్లాపులు కొడతావా రేవంత్ అన్న? ఆడేవాడ తెలంగాణ రాహుల్ సిప్లిగంజ్ని మర్చిపోయిన తెలంగాణ బిడ్డను, ఆస్కార్ అవార్డు గ్రహీతను బట్టనా మర్చిపోతూ రాహుల్ సిప్లిగంజ్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు.
బట్టి విక్రమార్క గారిని ఆదేశాలా లేకపోతే మీ ఆదేశాలా? తెలంగాణ మీద కుట్ర జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలారా. తెలంగాణను మరొక్కసారి ఆంధ్రతో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతా ఒకటే అనే ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణ చరిత్ర, తెలంగాణ బిడ్డల గాయాలు, ఎందరో అమరవీరులు, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదన్న, ఎందరో బిడ్డలు, కానిస్టేబుల్ కిష్టన్న తప్ప ఆయన కాల్చుకొని తన రైఫిల్తో కాల్చుకొని మరణించిండు. యాదన్న ఓయూ గేట్ కాడ తెలంగాణ రాదేమో, తెలంగాణ రావాలంటే నేను ఆత్మహత్య తీస్తే జై తెలంగాణ నిదానం ఇస్తే నేను తెలంగాణ కోసం చనిపోతే నా కుటుంబం బాగుపడుతుంది, నా నెక్స్ట్ వచ్చే జనరేషన్, నా తమ్ముళ్ళు చెల్లెలు బాగుపడతారు, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పోతుంది అని చెప్పి మా యాదన్న చనిపోయిండు. నిప్పంటించుకొని చనిపోయాడు, ఆత్మాహుతి అయిండు, ఉద్యమ కాగడై కాలిపోయిండు. శ్రీకాంతాచారి జై తెలంగాణ నినాదం ఇంకా ఎప్పుడో నినాదం ఇచ్చుడే కానీ వచ్చుడు లేదు, వచ్చుడు సచ్చుడు అనే కార్యక్రమం తీసుకొని ఎల్బీ నగర్ చౌరస్తల నా శ్రీకాంతాచారి మరణించిండు. ఎందరో బిడ్డలు ఢిల్లీ కోటలా తుమ్మ చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయిండు నా సోదరుడు. ఎక్కడ పోతా ఉన్నది, ఎక్కడ తీసుకుపోతా ఉన్నాడు తెలంగాణను? మొత్తం తీసుకుపోయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో పెట్టి అల్లు అర్జున్కి తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణలో కనీసం తెలంగాణ సినీ నటులకు ఏమైనా అవకాశాలు ఇచ్చే ఆస్కారం ఉన్నదా? మీరు కొంతమందికి చేసి కొంతమందికి ప్రకటించి ఏదో జయ జయ తెలంగాణ అంటే 10 సంవత్సరాల పాటు అడుగున పడ్డటువంటి పాటలు రాష్ట్రీయ గీతం చేసిరు, బాగున్నది. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తూ ఉన్నారు రేవంత్ అన్న? ఈ కుప్పిగంతులు చూసి చప్పట్లు కొట్టనికనా మీరు? ఇవే నా చప్పట్లు కొట్టనికనేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది? ఆ పాట ఏంది? ఆ పాటకు సాహిత్యం ఏంది? ఒక పౌరుషం ఉంటుంది ఆ పాటలా. గుండెలు కదులుతాయి, గుండెలు రగులుతాయి, మంట మండుతుంది ఆ పాట. ఏమో సినిమాల పాట లేక పాట పాడినటువంటి వాళ్ళకు మీరు క్లాపులు కొడతారు. తెలంగాణ మీద మరో కుట్ర చేయబోతా ఉన్నారు. మరికొద్ది రోజులను తెలిసిపోతుంది ఏం కుట్ర అనేది. ఆల్రెడీ వాటర్ విషయంలో తెలిసింది, ఆల్రెడీ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో తెలిసింది, వివిధ రకాలైనటువంటి దిశలుగా తెలిసినటువంటి ప్రాసెస్. దయచేసి వీడియో కనుక నచ్చితే మీకు నేను చెప్పింది నిజమైతే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టేట్ న్యూస్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ దగ్గర. థ్యాంక్ యూ.